నమస్కారం. 2026 నూతన సంవత్సరానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ కొత్త ఏడాదిలో ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. కానీ ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించగలం. 2026లో శనిగ్రహం మీనరాశిలోకి, రాహుకేతువులు కుంభ మరియు సింహరాశుల్లోకి మారడం వల్ల మన ఆరోగ్యంపై భారీ ప్రభావం ఉండబోతోంది. మేషం నుండి మీనం వరకు ఎవరికి కాలం అనుకూలంగా ఉంది, ఎవరికి గండాలు ఉన్నాయి, ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాల్సి వస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి జ్యోతిష్య రహస్యాలు, రోజువారీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2026 మిశ్రమంగా ఉంటుంది. మార్చి 29 తరువాత కేతువు మీ రాశిలోకి వస్తున్నాడు. దీనివల్ల తెలియని ఆందోళన, చర్మ సంబంధిత అలర్జీలు రావచ్చు. ముఖ్యంగా ఆగస్టు నుండి అక్టోబర్ మధ్యలో తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు వేధించవచ్చు. రోజు సూర్య నమస్కారాలు చేయడం మీకు మంచిది. తరువాత వృషభ రాశి. వీరికి 2026 ఆరోగ్యపరంగా అద్భుతమైన ఏడాది. గత 2-3 ఏళ్లుగా వేధిస్తున్న దీర్ఘకాలిక సమస్యల నుండి మే నెల తర్వాత విముక్తి లభిస్తుంది. అయితే ఆహారం విషయంలో అశ్రద్ధ చేస్తే బరువు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. తరువాత మిథున రాశి. గురు మీ రాశిలో ఉండడం వల్ల జూన్ వరకు ధైర్యంగా ఉంటారు. కానీ జూన్ తర్వాత గ్రహ సంచారం మారడం వల్ల కాలేయం అనగా లివర్, జీర్ణకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. బయట ఫుడ్ తగ్గించడం చాలా ఉత్తమం. తరువాత కర్కాటక రాశి. మీకు చంద్రుని ప్రభావం ఎక్కువ. 2026లో మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురు కావచ్చు. జూలై, ఆగస్టు నెలల్లో జలుబు, దగ్గు వంటి ఊపిరితిత్తుల సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తరువాత సింహరాశి. రాహువు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల అకస్మాత్తుగా నీరసం రావచ్చు. సెప్టెంబర్ నెలలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు అనగా బీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. తరువాత కన్యరాశి. కన్యరాశి వారికి కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ నెలలో ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్త. రోజు తులసి తీర్థం సేవించడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది. తరువాత తులరాశి. 2026లో మోస్ట్ ఫిట్ రాశి తుల. మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పాత గాయాలు లేదా ఆపరేషన్ల నుండి వేగంగా కోలుకుంటారు. అక్టోబర్ నెలలో మాత్రం కాస్త కంటి జాగ్రత్త అవసరం. తరువాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు గతంలో పడ్డ శారీరక శ్రమకు ఈ ఏడాది విశ్రాంతి లభిస్తుంది. జూన్ నుండి డిసెంబర్ వరకు మీకు యోగ్యమైన కాలం. నడుము నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. తరువాత ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎముకలు మరియు కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో 5 గ్రహాల కలయిక వల్ల కాస్త ఇబ్బంది పడతారు. కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. తరువాత మకర రాశి. ఏలినాటి శని నుండి విముక్తి లభించడంతో ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కానీ శని ప్రభావం పూర్తిగా పోదు. కాబట్టి మోకాళ్ళ నొప్పుల పట్ల జాగ్రత్త అవసరం. తరువాత కుంభరాశి. మీకు ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. 2026లో మీకు అతి ముఖ్యమైన సలహా విశ్రాంతి. విపరీతమైన పని వల్ల గుండెపై ఒత్తిడి పడవచ్చు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. తరువాత మీనరాశి. 2026లో అత్యంత ప్రభావం చూపేది మీనరాశిపైనే.
శని మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల డిప్రెషన్ లేదా మానసిక భయాందోళనలు కలుగుతాయి. శనివారం నాడు హనుమంతుని ఆరాధించడం వల్ల మీకు మానసిక బలం చేకూరుతుంది. చూశారుగా, గ్రహాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి. అయితే జ్యోతిష్యం అనేది మనల్ని భయపెట్టడానికి కాదు, సిద్ధం చేయడానికి. అందరూ వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోండి. శని ప్రభావం ఉన్నవారు కనీసం 20 నిమిషాల నడకను అలవాటు చేసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ధన్వంతరి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. శనివారం పేదలకు అన్నదానం చేయడం వల్ల అనారోగ్య గండాలు తప్పుతాయి.